సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, తిప్పలు, రోగాలు, బాధ్యతలు, సమస్యలు, కేసులు, మస్తు సమస్యలు ఉన్నాయి మీకు తెలుసు నాకు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన సృష్టికర్త నువ్వు తెలుసుకున్నావు. అసలైనోడి దగ్గరికి నువ్వు వచ్చావు. ఆయన దగ్గరికి రాక మునుపు నువ్వు భయపడు, బాధపడు, దిగులు పడు, విచారపడు, కంగారపడు ఎక్సెట్రా. కానీ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత వాటికి ఇక స్థానం లేదు. ఎందుకంటే నిన్ను ప్రేమించి నీ కోసం అంత త్యాగం చేసినోడు 3 రోజులు నీ బతుకు కావలసిన ఈ పరిష్కారాలు చూపలేడా? ఈ అవసరాలు తీర్చలేడా? ఒక్కసారి చెప్పునా, సామాన్యమైన బాధపడ్డా మన కోసం? చెప్పండి ఒకసారి. ఎంత గాయాలు, ఎవరి కోసం? మన కోసమే కదా. చిత్రవద అనుభవించింది, ఉమ్ములు, కొరడా దెబ్బలు, అరచేతుల దెబ్బలు, పిడిగుద్దులు. అసలు ఎవరు ఆయన? దేవుడు. ఎవరి కోసం? చెప్పు, నా కోసం అని చెప్పు. అనో, నా కోసం అనో. నీ కోసం, నీ కోసం, కేవలం నిన్ను ప్రేమించి. మళ్ళీ నువ్వు మంచోడు అని కాదు, నువ్వు పాపివే, అయినా సరే నీ కోసం తిన్నాడు. ఎందుకు తెలుసా? నేను ఇంత బాధపడ్డానని నా బిడ్డకు అర్థమైతే నా బిడ్డ మారుతాడు, ఆ చెడుతను వదిలేస్తాడు, వాడు మంచి మనిషి అవుతాడు. మంచి మనిషి అవుతాడు. మంచి మనిషి అయితే వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి. తెలియక తేడా పడుతున్నారు, తెలిస్తే మారుతారన్న ఆశతో చేశాడు. ఇంత చేసిన వాడు నీకు దూరం అవుతాడా? నేను వదిలిపెడతాడా? జానడు పొట్ట నీకు ఇచ్చినోడు దానికి అంత అన్నం పెట్టడు? చెప్పవయ్యా, మరి ఎందుకయ్యా కంగారు పడతావు? కాదయ్యా, ఇంత దేహాన్ని ఇచ్చినోడు దేహపు సిగ్గు కప్పుకోనానా అన్నోడు వస్త్రం వీడు? ప్రాణం ఇచ్చినోడు వస్త్రం వీడా? నోరు తెరవండి, మీకు దండం పెడతాను. ప్రాణం ఇచ్చినోడు ఆహారం ఈడా? ప్రాణం ఇచ్చినోడు అప్పు తీర్చడా? ప్రాణం ఇచ్చినోడు జాబ్ ఇవ్వడా? ప్రాణం ఇచ్చినోడు బిడ్డనివ్వడా? ప్రాణం ఇచ్చినోడు స్వస్థత ఇవ్వడా? ప్రాణం ఇచ్చినోడు సమస్యకు పరిష్కారం ఇవ్వడా? నీ సమస్య ఎక్కువ, ప్రాణం ఎక్కువ. దాన్నే ఇచ్చేశాడే నీ కోసం. ఇవన్నీ చెప్పేటప్పుడు బాగానే వింటారు, మళ్ళీ భయంలోనే బతుకుతారు. నేనైతే ఇదే అనుకుంటా బ్రదర్, ఎంత జటిలమైన సమస్య వచ్చినా పిల్లలతో, నాతో ఉండేవాళ్ళతో, తమ్ముళ్ళతో, చెల్లెళ్ళతో అదే చెబుతాను నేను. ఆయన తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడు. ఆయన సెలవు లేకుండా నా మీద ఈగ వాలిద్దా? వాలమును దాని సంగతి తెలుస్తా. ఆయన సెలవు లేకుండా, ఆయన పర్మిషన్ ఇవ్వకుండా ఈగ వాలిద్దా? వాలమను. నా తల వెంట్రుకలన్నీ లెక్కించాడు నా తండ్రి. తగాదల్లో బాగా ముదిరినప్పుడు ఎదుటోడు ఏదన్నా అంటే నీ అంతు తేలుస్తాను అంటే, ఏందిరా నువ్వు చేసేదని తర్వాత ఏదో వాడతారు కదా. ఏందండి మనసులో అనుకోండి, ఎదురు ఏందిరా నువ్వు చేసేది, వద్దులే బయటికి అనంత బాగుంటుందా అంటే అంత తేలిక నీకు ఇదంటే, జుట్టు అంటే కదా. అంటే ఏదన్నా పోయినా కూడా అది వెంట్రుకతో, నాకు వెంట్రుకతో పనే అంటా కదా. అంటే ఏంటి? ఇది నీకు విలువ లేదు, చాలా తేలిక. కానీ నువ్వు విలువ లేనిదిగా, చాలా తేలికగా భావించిన దాన్ని కూడా ఆయన ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే, అవి నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. చిన్న మాట అది, మన శుక్రవారం చెప్పా, మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఏమయ్యా పెద్దాయనా, చెప్పవే పెద్దాయనా, ప్రాణం పెట్టినోడు నిన్ను మర్చిపోతాడా? ప్రాణం పెట్టినోడు నీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటాడా? నువ్వు అసలు పట్టించుకోవాలా జుట్టుని గురించి, కానీ నీ తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టి కూర్చున్నాను అన్నాడు ఆయన. ఎంత శ్రద్ధ ఆయనకి. రోజుకు 4 సార్లు దుబ్బుతావు, ఒకసారి కూడా లెక్కేసిన పాపాను పోలా. కానీ ఆయన అయితే మొత్తం తల వెంట్రుకలు, నువ్వు అనవసరం వేస్ట్, చాలా చీప్ అనుకున్నవి కూడా ఆయన తీవ్రంగా తీసుకొని లెక్కేశాడంటే
మనమంటే ఎంత తీవ్రత, ఆయనకి ఎంత సీరియస్. మరి అంత సేటు మనల్ని చూసేవాడు, అంత సీరియస్గా మన విషయంలో ఉండేవాడు, ఏకంగా ప్రాణమే పెట్టినోడు, నువ్వు నలిగిపోతుంటే చూస్తా ఎందుకు ఊరుకున్నాడు? నువ్వు పచ్చడవుతుంటే చూస్తా ఎందుకు ఊరుకున్నాడు? నీకు అలాంటి చేదైన గాయం ఎందుకు తగలనిచ్చాడు? మనకంత చేదైన గాయం ఎందుకు రానిచ్చాడు? ఒక్కటే సమాధానం, అవసరం. అవసరం, అవసరాన్ని బట్టే రానిచ్చాడు. దాని అవసరం తీరిన తర్వాత ఉంచమన్నా ఉంచడు. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. చాలు. ఈరోజు ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తాను. ఈ ప్రశ్నతో. ఏ ప్రశ్నతో? ఇప్పుడు ఇంకేమన్నా భయపడుతున్నాను సమస్యల గురించి? ఏదన్నా నా నెత్తి మీదకి వచ్చిందంటే నేను అదే ఫీల్ అవుతా. ఊరకేం రాదులేరా, ఏదో ఎగస్ట్రాలు ఉన్నాయి నా దగ్గర, దరివేశాడు. అయినే మంచిదేగా, పిండనే మురికిపోయిద్ది కదరా, పిండనేరా పోయిద్ది మురికి, అనవసరంగా అయితే రాదుగా. ఆయనకు తెలియకుండానంటారా? మనం తెలుసుకోవాల్సింది హేతువు. ఇంతగా ప్రేమించే నా తండ్రి నాకు ఈ గాయం ఎందుకు ఇచ్చాడు అంటే దాని వెనక కారణం ఏంటి? దావీదు సొంత కొడుకు చేత ద్వేషింపబడి సింహాసనం పోగొట్టుకొని, సొంత కొడుకే రివర్స్ అయ్యి తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని నెట్టివేసి సింహాసనం ఎక్కాడు. ఇంకా తండ్రి చిక్కితే ప్రాణం కూడా తీయాలనుకున్నాడు. ప్రాణం కూడా. నాయన నా వాయిస్ మీకు క్లియర్గా అర్థమవుతుందా? నాన్న అటుపక్క ప్రాణం కూడా తీసేద్దాం అనుకున్నాడు. ఇక కొడుకు చేతుల్లో బలి కావాల్సిన పరిస్థితి వస్తే పారిపోయాడు. అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు దావీదు. సరే, కొండలకి వెళ్తున్నాడు. ఇప్పుడు మన బాధలకు మనం అల్లాడుతుంటే బాధలతో పాటు ఈ మాటలు ఒకటి ఉంటుంది, సూదులు లాంటి మాటలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. పడే బాధలు కాక ఈ నోటి మాటల నొప్పి, ఈ చూసేవాడు అయ్యో పాపం అనడో గుచ్చుతూ ఉంటాడు. అట్టంటోడు ఒకడు తగిలాడు దావీదుకు, షిమి అనే పేరు కలిగినాడు. షిమి వాడు అంటాడు, ఛీ పో దుర్మార్గుడా, నీ పాపం నీ మీదికి వచ్చింది, నీ పాపం నీ మీదికి వచ్చింది. సౌలు రాజు కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి నీ పాపం నీ మీదికి వచ్చింది. ఛీ పో దుర్మార్గుడా, ఛీ పో అంటున్నాడు. ఆయన ఎవరు? రాజు. వీడెవడు? సామాన్యుడు. ఏదో ఆయన కొడుకు రివర్స్ అయ్యాడని, ఆయన సింహాసనం పోయిందని వీడు చాలా తేలిగ్గా మాట్లాడతాడు ఆయన. అప్పుడు దావీదు అక్క కొడుకులు, సెరూయా కుమారులు యోవాబు, అబీషై ఇద్దరు బాధపడతారు. రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన వీడు అంతలేసి మాట్లాడంటే నువ్వు చూస్తా ఎలా ఊరుకుంటున్నావు? నీ పరాక్రమం శౌర్యం ఏమైంది? నువ్వు అను వాడిని చేరబోయి వాని తల ఛేదించి తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తామన్నారు. మామనంటే అల్లుళ్ళు కోపం వచ్చిందండి, మేనల్లుళ్ళకి తట్టుకోలేకపోయారు. ఆ మాట అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? వాడు అంటున్న మాటలే చూస్తున్నారు కానీ ఆ మాటల్ని నన్ను అనిపించడానికి దేవునికి ఉన్న కారణం మీకు తెలియదురా, అది నాకు తెలుసు, వాడిని అన్నయ్యండ్రా అన్నాడు. సెరూయా కుమారులారా, వానితో మీకేమి, నాతో మీకేమి? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవియ్యని ఎడలా వాడు నన్ను శపించగలడా?
కానీ ఈరోజు శపించి కూడా ప్రశాంతంగా ఉంటున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన నన్ను అప్పగించాడు రా. ఆయన నన్ను అప్పగించాడు. అప్పగించినందున ఆయన తప్పుడోడు కాదురా, ఆయన న్యాయమే చేశాడు. ఎందుకంటే నేనే మంచోడిని కాదు. బాయ్ ఏమన్నాడు? నేనే మంచోడిని కాదు. ఆయన ఎప్పుడూ కరెక్టే. ఆయన ఎప్పుడూ కరెక్టే. ఆయన ఎప్పుడూ కరెక్టే. ఆయన తప్పేది ఉండదు. ఏదన్నా ఉంటే అది నాదే. కారణం మీకు తెలియలేరా? దావీదుకు సహాయం చేయుటకు దావీదు ఎవడు అన్నందుకు నాబాలుని తెల్లారేసరికి చంపేశాడు రా. ఎవడోడు దావీదు అన్నందుకు, ఎవడు వాడు అన్నందుకు చంపేశాడు రా. అలాంటోడు వీడు చీపో దుర్మార్గుడు అని రకరకాల మాటలు వేసి తిడుతుంటే వాడికి ఏమీ కాలేదంటే అవకాశం ఇచ్చాడు రా. అవకాశం ఇచ్చాడు. పర్వాలేదు. ఎందుకు అవకాశం ఇచ్చాడంటే నేనే మంచోడిని కాదు. అది దావీదు ఫీలింగ్. కారణం తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కనీసం వాడు నన్ను తిడుతుంటే దాన్ని బట్టి ఆయనకి జాలి వచ్చిద్దేమో, తిట్టనియండ్రా, వాడిని ఆపకండ్రా అన్నాడు. అన్నట్టుగానే నిజంగా దేవుని కనికరం వచ్చింది. దావీదు మళ్ళీ సింహాసనం ఎక్కాడు. చీపో దుర్మార్గుడు అన్నోడు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. చీ పో అన్నాడుగా. ఆడే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా దావీదు మహారాజా అనుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. జనాలు పొగడటం ఎంతసేపు, తిట్టడం ఎంతసేపు, తిట్టేవాడు మళ్ళీ పొగడటం ఎంతసేపు అండి? ఎంతసేపు? పోరా అంటాం ఎంతసేపు? సార్ అంటాం ఎంతసేపు? అదంతా ఆయన గుప్పెట్లో ఉంది. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. గుర్తుపెట్టుకుందాం ఈ మాట. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. తప్పు చేసేవాడు అసలు దేవుడే కాదు. తప్పు చెయ్యడు. ఒకవేళ ఆయన తప్పు చేశాడని నీకు అనిపిస్తే, తప్పులాగా అనిపిస్తున్న దానిలో కూడా నీకు అందని అనంత జ్ఞానం ఉంది. అంతే, అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు ఇందు మూలంగా మీ 50 మందికి ఏమర్థమైంది? వచ్చిన అగసాట్లు ఎందుకు వచ్చినాయి? ఇందులో దేవుడు దోష, నీవు దోష? చేతులు ఎత్తండి, సంతోషపడతాను. నువ్వు ఎదుర్కొనే పరిణామాలకి నువ్వు కారణమా, ఆయన కారణమా? ఎంతమంది యథార్థంగా చెబుతారు? నేను కూడా 2 చేతులు పెట్టి చెప్తాను, నేనే కారణం. నా దోషాలే కారణం, నాలో ఉన్న ఎగస్టాలే కారణం, నాలో ఉన్న లోపాలే కారణం. కాబట్టి నాకు దరువు అవసరం, ఉతుకుడు అవసరం, తోముడు అవసరం, రకరకాలుగా. కానీ అంతా కలిసి నా మేలుకేగా చేస్తాడు, నా బాగుకేగా చేస్తాడు. మరి నాలో ఆ లోపాలు ఉంటే అవి నన్ను నాశనాన్ని నడుపుతాయి. అందుకని చిన్న చిన్న సమస్యలను అనుమతించి ఆ లోపాలన్నిటిని తొలగించి నన్ను సరిచేసి నా భవిష్యత్తు బాగుండేటట్టు చేస్తాడు. ఒక భక్తుడు పాడేదా? వద్దులే, పెందరాడు ముగించుకుందాం ఈరోజు. నా మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితినయ్యా. అర్థం పట్టుకోండి, పాటలు అర్థం పట్టుకోండి. నా మార్గములను మెళకువగానే కాచుకొనుచునే నడచితినయ్యా. అయినను వేదనల్ అధికములాయను, అయినను వేదనల్ అధికములాయను. ఎదలో మంటయు రగిలే కదయ్యా, ఎదలో మంటయు రగిలే కదయ్యా. రేయింబవలు నాయార్థధ్వని నీ సన్నిధిలో వినపడుచున్నది. చివరో చరణంలో అంటాడు, నా ఈ వేదన నీ దెబ్బయని
మౌనముగా సహింతును ప్రభువా. నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహింతును ప్రభువా. నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నాకతి ప్రియము కదయ్యా, నలుగుట నాకతి. కానీ అయ్యా, నేను నలిగిపోయినా ఆ నలుగుడు నాకు నొప్పి కలిగించిన ఒక్క సంతోషం ఉంది ప్రభువా. అదేంటో తెలుసా? నీ చేతుల్లో నేను నలుగుతున్నాను. నన్ను నల్లగొట్టడానికైనా నీ చేతుల్లో తీసుకున్నావు చూడు. ఎంతమందికి ఉంది దేవా అదృష్టం. నన్ను నల్లగొట్టడానికైనా నీ చేతుల్లో తీసుకున్నావు చూడు. ఎంతమందికి ఉంది దేవా ఈ భాగ్యం. లోకంలో అందరినీ అట్లా పట్టించుకున్నావా? నన్ను పట్టించుకున్నావు. నన్ను పట్టించుకున్నావు అంటే, నా విషయంలో ఇంత కేర్గా ఉన్నావు అంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు. అందుకే నేను బాగుండాలని కోరుకుంటున్నావు. అందుకే నాలో లోపాలు ఒప్పుకోవట్లేదు, నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అందుకే నన్ను కొడుతున్నావు, నలగొడుతున్నావు. ప్రాబ్లం లేదు, అదే నాకు ఇష్టం. చెయ్యయ్యా. మంచి మనస్సాక్షి యొక్క లక్షణం అది నాన్న. తొందరపాటున దేవుణ్ణి తోలనాడి మాట్లాడటం, అపార్థం చేసుకోవటం, ప్రశ్నించటం, విమర్శించటం, వ్యతిరేకించటం, దూరం అయిపోవటం, సణగటం, గొనగటం, ఇది మంచి మనస్సాక్షి కాదు. ఏదైనా నాకు దేవుడు అనుమతించాడంటే దాని వెనక నా తప్పిదమో లేదా నా అహం, నాలో దిద్దుబాటు జరగాల్సింది ఏదో ఉంది. నా పాపమో నా లోపమో ఏదో ఉంది. అనవసరంగా నా తండ్రి ఈ పరిస్థితి నాకు అనుమతించడు. నా బంగారు తండ్రి నన్ను ఎంతో ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన తండ్రి, నేనంటే పిచ్చి ఆయనకి. అలాంటి ప్రేమ కలిగిన నా తండ్రి నన్ను అప్పజెప్పాడంటే ఊరకు అప్పజెప్తాడా? ఏదో నచ్చలా నాలో అవి వదలగొట్టడానికి, నన్ను సరిచేయటానికి, నా మేలు కోరి నన్ను ఈ బాధల్లో నలుపుతున్నాడు. ఆయనకే స్తుతి కలుగును గాక. అనునాయన అన్నాయన 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 ఆయనకే అనమ్మా అనరా అంతల్లి, ఆయనకే స్తుతి కలుగును గాక. ఆయనకే. నా తండ్రిని నేను విమర్శించను, నా తండ్రిని నేను నిందించను. నా తండ్రి ఏ పరిస్థితి నాకు అనుమతించను, అందులో సంపూర్ణ న్యాయం, సంపూర్ణ నా క్షేమం, పరిపూర్ణ ఆయన ప్రేమ, ఇదే ఉంటుంది తప్ప వేరేది ఉండదు. కనుక నేను ఇక వాటిని గురించి కలత చెందను, వాటి గురించి నేను ఆలోచించను. నన్ను సరిచేయడానికి నాకు అనుమతించిన శ్రమలన్నీ నాలో నేను బ్యాలెన్స్ అయినప్పుడు ఆయనే తీసేస్తాడు. మూడుబారిన జీవితాన్ని మళ్ళా చిగురింపు చేస్తాడు. ఎండిపోయిన దాన్ని పచ్చగా వచ్చేటట్టు చేస్తాడు. ఎడారులను జీవజల నదులుగా మార్చగలుగుతాడు. నా దేవునికి సమస్తము సాధ్యమే. తిరిగి చూసుకుంటే నేను కోల్పోయింది ఏది ఉండదు. ఎదురైన ప్రతికూలతలన్నీ కూడా నాకు ఆశీర్వాదాలుగానే మారి ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే చెప్పండి, ప్రాణం కంటే మిన్నగా. ఏమంటారు? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఏం చేయాలి? 4వ మెట్లో మంచి మనస్సాక్షితో ఆలోచించి దేవుని ముందు మోకరించి, తండ్రి, నా జీవితం వెనక, నా జన్మ వెనక, నా అనుభవాల వెనక నీకున్న ఉద్దేశం ఏంటి, నీకున్న ప్రణాళిక ఏంటి, నేను నీ కొరకు ఏం చేయాలని ఆశిస్తున్నావు సృష్టికర్త? స్టవ్ తెచ్చుకున్నానంటే వండుకోవటానికి, ఫ్యాన్ తెచ్చుకున్నానంటే గాలి కోసం, ఇల్లు కట్టుకున్నానంటే నివసించటం కోసం, వాహనం తెచ్చుకున్నానంటే ప్రయాణం చేయటం కోసం. మరి ఇంత ప్రకృతి నాకు ఇచ్చి నన్ను సృష్టించుకున్నావంటే ఖచ్చితంగా నా నుంచి ఏదో ఆశించే కదా నన్ను చేశావు. ఏం ఆశించావు తండ్రి అని అడగాలా లేదా నాయన? ఎంతమందికి మైండ్ పని చేస్తుంది నాయన? ఎంతమందికి తెలుగు అర్థమవుతుంది నాయన? అర్థమైతే తొందరగా స్పందించాలిగా నాయన. ఏం అడగాలి నాయన? ముగింపులో ఒక ముక్క చెప్పండి నాయన. నాయన ఏం అడగాలి నాయన? తండ్రి, నా సృష్టి వెనుక నీ కోరిక ఏమిటి? నా జన్మ వెనుక నీ ఉద్దేశం ఏమిటి? నా ఉనికికి అసలు కారణం ఏమిటి అని అడుగు.
అంతేకాదు నా జీవితంలో అదే నెరవేరాలి అని ప్రార్థించు. ఏ ఉద్దేశంతో నన్ను భూమి మీదికి తెచ్చావో, ఏ ఉద్దేశంతో నన్ను నిర్మించావు, నువ్వు ముసలమ్మవైనా ముసలోడివైనా, కాటికి కాలు దాచుకున్న స్థితిలో ఉన్నా, నువ్వు పిల్లోడివైనా పెద్దదానివైనా, స్త్రీవైనా పురుషుడివైనా యవ్వనుడివైనా, ఎవరైనా, నీకు 80 ఏళ్ళు వచ్చినా, 90 వచ్చినా, 70 వచ్చినా, 60 వచ్చినా, 50 వచ్చినా, 40 వచ్చినా, 20 వచ్చినా, 10 వచ్చినా, నేను చెప్పింది నీకు అర్థమైతే ఖచ్చితంగా అడుగు. నువ్వు పొద్దస్తమానం ఈ ఈ ఈ పైన వాటి గురించి నువ్వు ఆలోచించడం, దిగులు పట్టడం చండాలం. అదంతా పిల్లకాయల వ్యవహారం. నువ్వు ఎదిగిన బిడ్డగా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు, మంచి మనస్సాక్షితో. ఎప్పుడైతే ఆ పాయింట్తో నువ్వు దేవుని ముందుకు వెళ్తావో, ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సంతోషపడతాడు. శభాష్ నాన్న, ఇన్నాళ్ళకి వెలిగిందిరా నీకు బలుపు అంటాడు. శభాష్ రా కుమారి, ఇన్నాళ్ళకి నీ మైండ్ పనిచేస్తుందమ్మా అంటాడు. సరైన ప్రార్థన చేసావురా, సరైన ప్రశ్న అడిగావు, నన్ను ఎందుకు చేసావు అన్నావు కదా, చెప్తే ఏం చేస్తావు? చెప్పు తండ్రి, నా చేత నేనంతా చేస్తాను. చేస్తావా? అది రిస్క్. మరి రిస్క్ అంటే ఎద్దును కొనుక్కొచ్చుకునేది ఎందుకు? ఎద్దును కొనేది ఎందుకు నాయన? వ్యవసాయకుడు పొలం చూపించి దున్ను అంటాడు. ఎద్దు ఏం చేయాలి? కాడి మెడ మీదకి ఎత్తుకొని దున్నటం మొదలు పెట్టాలి. కానీ ఏమండి కామంద్ గారు, ఇది కొంచెం కష్టం సార్, ఇది బాగా బీడిగా ఉంది అంటే ఎట్టా? ఏ ఉద్దేశంతో ఎద్దును తెచ్చుకున్నాడో యజమానుడు, అలాగే నా యజమానుడా, నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను చెప్పు నాయన. అది ఎంత రిస్క్ అయినా రిస్క్ చేయడానికి ఆ శక్తి నువ్వే ఇస్తావు కదా తండ్రి. ఇప్పుడు గాడిదని తెచ్చి దున్నవే అనడుగా. గాడిదకి చెప్పే పని గాడిద బరువులు మోయటానికి. ఎద్దు దున్నాలమ్మా అంటే ఎద్దుకు తగిన బలం ఇచ్చాడు. ఇప్పుడు నన్ను చేశావు, ఈ పనికి నిన్ను చేశానంటే దానికి కావలసిన బలం నాకు ఇచ్చే ఉంటావుగా అయ్యా. ఆ శక్తి ఆ జ్ఞానం నాకు ఇచ్చే ఉంటావుగా, ఇవ్వకుండా అయితే చెయ్యమనవుగా. కాబట్టి చెప్పయ్యా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా, తలంపులెల్ల నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. జీవించు దినములంతా కురికి పని చేసేదను, జీవించు దినములంతా కురికి పని చేసేదను. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా, తలంపులెల్ల తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా,
యజమానుడా నా యేసు రాజుడా. ఇది ఎప్పుడైతే నువ్వు దేవుని ముందుకు వెళ్ళి స్పష్టత ఇస్తావో అప్పుడు దేవుడు నీకు కూడా క్లారిటీ ఇస్తాడు. ఈ ప్రార్థన స్పష్టంగా నువ్వు ఎప్పుడైతే దేవుని ముందుకు వెళ్ళి చేస్తావో, దేవుణ్ణి అడుగుతావో, అప్పుడు నీ పట్ల ఉద్దేశం ఏంటో ఆయన బయలుపరుస్తాడు. నువ్వు చదువు రాని మొరటువాడవైనా దేవుడు సృష్టించకుండా నువ్వు రాలా. నువ్వు కూడా దేవుని సృష్టిలో భాగమే. చదువుకున్న గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. చదువులేని నన్ను ఎందుకు పుట్టించావు నాయనా అని నువ్వు అడిగితే, నీ మీద కూడా నాకు ఉద్దేశం ఉంది కుమారుడా, నువ్వు వేస్ట్ కాదురా అంటాడు ఆయన. నేనెందుకు పనికి వస్తానయ్యా, నాకు అక్షరం మొక్క లేదు అంటే, లేదు లేదు నాన్న, నీ ద్వారా జరగాల్సిన పని ఉంది నాన్న అంటాడు. చదువుకున్న వాళ్ళతోనే దేవునికి పని అయితే చదువు లేని వాళ్ళు ఎందుకు పుట్టించాడు? మరి పుట్టించిన కొందరికి చదువు లేకుండా ఎందుకు చేశాడు? ఉంది కాబట్టి ఇక్కడ ఎవ్వరూ కేటాయింపు లేదు బిడ్డ. ఎవరన్నా చెప్పగలరా దేవుడు సృష్టించకుండానే నేను వచ్చానని? ఎంతమంది చెబుతారండి దేవుడు సృష్టించకుండా, దేవుని ఉద్దేశంలో లేకుండా నేను పుట్టాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేదన్నా నన్ను కూడా ఆయనే చేశాడు, ఆయన ఉద్దేశం ప్రకారమే నేను పుట్టాను అన్నోడు చేతులు ఎత్తండి. నాకు ఎంత సంతోషంగా ఉందంటే అందరికి అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పింది. అసలు నాకు మామూలు లేదు, కొండ ఎక్కినట్టుంది, దూకినట్లేదులే, కొండ ఎక్కినట్టుంది. చాలా సంతోషం అండి ఇంత బాగా మీరు అర్థం చేసుకున్నందుకు. చెప్పండి, దేవుని ఉద్దేశంలో లేకుండా నేను పుట్టలా అనా? రైట్. చదువుకున్న వాళ్ళ కోసమే ప్రాణం పెట్టాడు, చదువు లేని వాళ్ళ కోసం పెట్టలా, ముఖ్యంగా నా కోసం పెట్టలా ప్రాణం అని ఎవరన్నా అనగలరా? చదువుకున్నా చదువుకోకపోయినా మనందరం పాపులం. అసలు మన ఘోర పాపులమై ఉండగానే ప్రాణం పెట్టాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నిన్నుగానే ప్రేమిస్తున్నాడు కానీ నీ చదువును బట్టో, జ్ఞానాన్ని బట్టో, చదువు లేని దాన్ని బట్టో, ఉన్నదాన్ని బట్టో, అందాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, దేన్ని బట్టి కాదు. ఆయన నీ సృష్టికర్త, నువ్వు ఆయన సృష్టి, అంతే. ఆయన తల్లి, నువ్వు బిడ్డవి. మాతృవాత్సల్యం అయింది, ఆ ప్రేమకి కారణాలు లేవు. పితృవాత్సల్యం అయింది, ఆ ప్రేమకు కారణాలు లేవు. ఒకటే కారణం, పితృవాత్సల్యం. దేవునికి మహిమ. చెప్పండి నాన్న, నన్ను కూడా ప్రేమిస్తున్నాడు యేసయ్య. అక్షరం ముక్క నాకు రాకపోయినా నేనంటే కూడా నా యేసయ్యకి ఇష్టం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎల్లప్పుడూ అదే ఫీల్ అవుతానండి, నేను ఎల్లప్పుడూ అలానే ఫీల్ అవుతాను. ఇప్పుడు ఏం అడగమని చెప్పాను? 4వ మెట్లో మంచి మనస్సాక్షితో, నానా నువ్వేం ఆశిస్తున్నావు నానా నా నుంచి? ఏం కోరుతున్నావు నానా? ఎందుకు పనికి వస్తాను నాన్న? నాకేం చేత ఇది నాన్న? ఎందుకు చేశావు నాన్న? అదేదో చెప్పు నాన్న. నేను తిరిగి నీ వద్దకు రాక మునుపే నువ్వు నన్ను భూమి మీదకి పంపించిన ఉద్దేశం నెరవేర్చని నాన్న అని అడుగు నాన్న. నువ్వు అమ్మా నాయనా, ముగిస్తున్నానమ్మా, ఇక ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఎందుకు నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. అడుగుదామా? ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయక సారెపై ఉంచితివి,
ఈశ్వర స్వరూపుడా, ఆలోచన కర్తవు, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. దేవా, ఇన్ని రకాల చేదైన అనుభవాల్లో గుండా నన్ను ఎందుకు తెస్తున్నావు? ఇలాంటి దుర్భరమైన జీవితం నాకెందుకు ఇచ్చావు? ఇలాంటి చేదైన అనుభవాలు నాకెందుకు చూపిస్తున్నావు? ఒకవేళ నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటే ఇవన్నీ లేకుండా కూడా వాడుకోవచ్చు కదయ్యా, ఎందుకు నన్ను ఇంత నల్లగొడుతున్నావు అంటే దేవుని సమాధానం, ఆ విధంగా నువ్వు నలిగితేనే, అలాంటి స్థితిలో నలిగిన వారిని నువ్వు అర్థం చేసుకోగలవు నాయన. అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు నీకు అర్థం కావాలంటే కాస్త కూస్త అనుభవాలు నీకు ఉండాలిరా, లేకపోతే నువ్వు అర్థం చేసుకోలేవు. అర్థమైందా? అంతేనండి. ఏ అనుభవాలైనా సరేనండి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనలో ఉన్న లోపాలు సరిచేయడానికి మాత్రమే కాదు, మనకు అనుభవ పాఠాలుగా కూడా కొన్ని వస్తాయి. అవి అనుభవించినప్పుడు ఆకలి బాధ అనేది తెలిస్తే ఆకలి కొన్న వారిని దాటిపోలేం, వస్త్రహీనత స్థితి ఏంటో తెలిస్తే వస్త్రహీనులను చూసి దాటిపోలేం, రోగపీడన దాని తీవ్రత ఏంటో అర్థమైతే రోగులను కనికరించగలుగుతాం. ఒక పూటకు లేకపోతే ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవిస్తేనే ఒక పూటకు లేదు అన్న వారిని గురించి తెలిసినప్పుడు ఓదార్చగలుగుతాం. అలాగే కొంతమందిని తీసేసి కొన్ని చేదైన అనుభవాలు మిగిల్చి ఇస్తాడు. ఎందుకు తండ్రి నాకు ఇలాంటి అనుభవం ఇచ్చావంటే ఆయన అంటాడు, నా కుమారి, నువ్వు పొందిన ఈ అనుభవం ద్వారా భవిష్యత్తులో చాలామందిని నీ ద్వారా ఆదరించబోతున్నాను, నేను నీ ద్వారా ధైర్యపరచబోతున్నా, నీ ద్వారా బలపరచబోతున్నా, నీ ద్వారా కాపాడబోతున్నా. మరి వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఆదరించాలంటే నీకు ఈ అనుభవాలు అవసరం కదా. ఇప్పుడు చెప్పండి, అనవసరంగా ఏదేం చేస్తాడా? ఇప్పుడు మనకి దేవుడు అనుమతించిన అనుభవాలన్నీ మనకి ఉపయోగపడతాయి కదా భవిష్యత్తులో. ఏమంటారు? దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఈరోజు నీకు కూడా. అనవసరంగా నేను నిన్ను సృష్టించలేదు. నీ జన్మ వెనుక నాకు ఒక ఉద్దేశం, ప్రణాళిక ఉంది. దాన్ని నెరవేర్చాలంటే నీకు కొన్ని అనుభవాలు అవసరం. దాన్ని బట్టి నేను ఇట్లా నిన్ను కొంచెం నల్లగొట్టి సిద్ధపరిచాను తప్ప నీ మీద నాకే పగ లేదు. నా కుమారి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నీ మీద నాకే పగ లేదు నా కుమారుడా, నువ్వంటే చనిపోయేంత ప్రాణం. నా ప్రాణం కంటే నాకు ఇష్టడు నాయన నువ్వు. నా కుమారుడా, నాకు ప్రియమైన వాడా అంటున్నాడు ఆయన. నా ప్రాణమునకు ప్రియమైన వాడా, నా ప్రాణం కంటే ఎక్కువైన వాడా అంటున్నాడు. ఇది అబద్ధమా నిజమా? అబద్ధమా నిజమా? నిజం. ఎందుకంటే చూపించాడు ఆయన. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగిన మీరందరూ మోకాళ్ళలోనే, నాయనా ఏమిటి ఉద్దేశం అని అడగండి. ఏమిటి నాయనా నీ కోరిక అని అడగండి. ఎప్పుడు నా కోరికలు తీరుస్తూ ఉన్నావు, ఎప్పుడు నా అవసరాలు తీరుస్తూ ఉన్నావు, ఎప్పుడు నా ఇష్టాలు నెరవేరుస్తున్నావు. మరి నీ ఇష్టం ఏంటో చెప్పలేదేం తండ్రి అని అడుగుదామా?
రండి మోకాళ్ళ మీదకి. నీ ఇష్టం ఏమిటి తండ్రి? ఎస్తేరు అడిగింది, నా పట్ల నీ ఇష్టం ఏమిటి? నువ్వు రాణివ్వాలి. ఇశ్రాయేలు సర్వ సమాజానికి హామాను అనేవాడి ద్వారా గండం ఉంది. ఆ గండంలో ఇశ్రాయేలు సర్వ సమాజం బలైపోతే రక్షకుడి ఉనికి అవకాశం ఉండదు. రక్షకుడు రావాలి ఆ జనాంగంలోంచి. భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడాలి అంటే రక్షకుడు రావాలి. రక్షకుడు రావాలి అంటే ఆ జనాంగం బతికుండాలి. ఆ జనాంగాన్ని కాపాడాలి. ఈ తరంలో నువ్వు, నీ బాధ్యత. ఏమిటయ్యా నా పట్ల నీ ఉద్దేశం? మోషే ప్రశ్న. మోషే, ఐగుప్తులో బానిసలుగా ఉన్న నా ప్రజల్ని నువ్వు బయటికి తేవాలి. నెహెమ్యా, నువ్వు అర్థహశస్త దగ్గర పరిచారకుడివి కావాలి. పడిపోయిన నా పట్టణ ప్రాకారాలు నువ్వే కట్టాలి. యెహెజ్కేలు, నీవు నా ప్రవక్తవి కావాలి. ఆమోసు, నువ్వు వ్యవసాయం చేస్తూ మేడి పండ్లను ఏరుతూ జీతము పుచ్చుకొన్న నీ ప్రవక్తగా ప్రవచించాలి. ప్రవక్తలు జీతగాండ్రైపోయారు. అబద్ధ ప్రవచనాలు చెప్పి ప్రజల్ని మోసగిస్తున్నారు. ఆమోసు, జీతభత్యములను లక్ష్యపెట్టని ప్రవక్తగా, కష్టపడి పని చేసుకుంటూ బ్రతుకుతూ నిన్ను నువ్వు పోషించుకుంటూ నా ప్రవక్తగా ప్రవచించాలి నా కుమారుడా. ఇది నీ పట్ల నా ఉద్దేశం. పౌలా రాజుల ఎదుట, ప్రజల ఎదుట, చక్రవర్తుల ఎదుట, మనుషులందరి ఎదుట, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట నా నామమును భరించాలి. రక్షణయను స్వాస్థ్యము పొందబోయే వారికి మాదిరికరమైన జీవితం జీవించి చూపించాలి. ఇది నీ పట్ల నాకున్న ఉద్దేశం. సంఘాలు కట్టాలి, లేఖలు రాయాలి, శిష్యులను తయారు చేయాలి నా కుమారుడా పౌలా. దానియేలు, నువ్వు రాజ్యములో ఉద్యోగం సంపాదించాలి. రాజు కొలువులో ముఖ్య పాత్రధారివి కావాలి. అక్కడుండి నాకు సాక్షివై ఉండాలి. అట్లా ఒక్కొక్కరి ఎడల తనకున్న ప్రత్యేకమైన ప్రణాళిక బయలుపరిచాడు. కొంతమందిని ఉద్యోగస్తుల్ని చేశాడు, కొంతమందిని పనివారిని చేశాడు, కొంతమందిని ప్రవక్తలను చేశాడు, కొంతమందిని సేవకుల్ని చేశాడు, కొంతమందిని అపోస్తలులను చేశాడు. నువ్వు అడుగు, నానా ఎందుకు నానా నన్ను పుట్టించావు? ఈరోజు వరకు నా కోసమే నేను ఆలోచిస్తున్నాను, నా కోసమే నేను బతుకుతున్నాను. నా సుఖం, నా సంతోషం, నా ఇల్లు, నా సంసారం అని నా కోసమే నేను ఆలోచించాను. కానీ నన్ను ఉనికిలోనికి తెచ్చిన నీ గురించి నేను ఆలోచించలేదు. కానీ నా కోసం కాదు కదా నువ్వు నన్ను చేసింది, నీ కోసం కదా నన్ను చేసుకుంది. ఏమిటి నానా నా ఎడల నీకున్న తలంపు? ఏమిటి నానా నా ఎడల నీకున్న ఉద్దేశం? అడుగు నాన్న, అడుగు. ప్రార్థన చేయమ్మా. కాటికి కాలు దాచుకున్న వయసులో కూడా ఇంకా తెలుసుకోకుండా పిచ్చితనంగా ప్రవర్తిస్తున్న ముసలి వాళ్ళు, యవనస్తులు, నడి వయస్కులు, ఎలా ఇలా? ఎంతకాలం ఇలా? లోకాన్ని, శరీర కోరికలను తీర్చుకోవడానికైనా నువ్వు పుట్టావు. లోకాన్ని అనుభవించడానికి, శరీర వాంఛలు తీర్చుకోవడానికైనా నువ్వు పుట్టావు. అదేనా నీ జీవితం? వాటి కోసమేనా నీ కష్టం? వాటి కోసమేనా నీ కష్టం? వాటి కోసమేనా నీ ప్రయాస? అవేనా నీ దృష్టి? మరి అట్లయితే సృష్టికర్త సంగతి ఏంటి? పరిశుద్ధుడైన మా తండ్రి, ఈవేళ నువ్వు మాట్లాడిన ఈ స్పష్టమైన మాటలన్నిటి కొరకు వందనాలు. నా బిడ్డలందరి చెవులలో ఈ మాటలు వచ్చాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచించేయాలి మంచి మనస్సాక్షితో. చెడిపోయిన మనస్సాక్షి ఉన్న వాళ్ళు పట్టించుకోరు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు అసలు ఆలోచించరు. కానీ మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఈ మాటలు తీసుకుంటారు.
నిజంగా నన్ను పిలిచి నన్ను విమోచించి నాకై ప్రాణం ఇచ్చి నన్ను నిర్మించిన నా సృష్టికర్త కోసం నేనేం చేస్తున్నాను? ఏది నా త్యాగం, ఏది నా సమర్పణ, ఏది నా ప్రయాస? ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నా బిడ్డలందరి ప్రార్థన ఆలకించి వారి పట్ల నీకున్న ఉద్దేశాన్ని బయలుపరిచి ఆశీర్వదించాను. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పైకి లేచి నిలబడదాం. ఒక నోరు లేని ఎద్దును చూడండి. ఎద్దు తన కోసం బతికిద్దా? తనని కొన్నవాని చిత్తం నెరవేర్చడానికి బ్రతికిద్దా? ఒక్కసారి చెప్పండి. మధ్యరాత్రి పోయి కాడి కట్టి కాడి రెడీ చేసి ఎద్దుల దగ్గర లే అంటే మధ్యరాత్రి ఏం వ్యవసాయం ఉన్నాయా యజమానుడా అంటదా? ఏ జామం లేపినా ఏమనకుండా లేచిద్ది. దా అంటే వచ్చి కాడి మెడ మీద వేసుకుంటా చూపించిన దిశగా వెళ్ళిపోయింది. నువ్వు మధ్యాహ్న కాలం పో, మధ్యరాత్రి పో, తెల్లవారుజామున పో, ఉదయం పో, ఎప్పుడన్నా పో, ఎదురు చెప్పదు. నోరు లేని ఎద్దుతో పోల్చుకుంటే మనకి తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. తన కోసం ఎద్దు వాడబడాలనేది యజమానుడి చిత్తం అయితే మన విషయంలో మరి యజమానుడికి చిత్తం లేదా? సృష్టించిన సృష్టికర్తకి ఆలోచనలు లేవా? ప్రియులారా, ఇందులో చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను. అది ఆలోచించండి. కూర్చోండి దేవుని ముందు. నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తెలుసులే ఆయనకి. నీ రోగాలు, నొప్పులు, సమస్యలు, ఎంత జబ్బులో ఉన్నావు కూడా మొత్తం తెలుసు ఆయనకి. కానీ నీ కోసమే నువ్వు బతుకుతున్నప్పుడు, నువ్వెవరి కోసమో అనుకొని బతుకుతున్నప్పుడు, సరే అట్లయితే ఎంతకాలం బతుకుతావు, బతుకు చూస్తానని కొన్ని షాకులు తగులుతుంటాయి. అప్పుడు విరక్తి వచ్చింది. ఫలానా కంపెనీ జబ్బు అని రిపోర్ట్ రాగానే, అమ్మా ఇప్పుడు దాకా నా కోసం వీళ్ళ కోసం బతిగా నీకు పోతానుగా, వీళ్ళందరిని వదిలిపెట్టి పోతానుగా అనే సీన్ అప్పుడు కనపడింది నీకు. కొంతమందికి అలాంటి సీన్ వచ్చినా కూడా సిగ్గురాదు. ఎందుకు ఈ కంపెనీ జబ్బు ఎందుకు ఇచ్చాడు, ఈ మాయదారు రోగం ఎందుకు వచ్చింది నాకు అంటే, నా కళ్ళు తెరవడానికి, నా పైత్యం వదిలించడానికి, నా మత్తు వదిలించడానికి. కనీసం ఆ దశలోనన్నా సిగ్గు తెచ్చుకున్నాయన. నాకు అర్థమైపోయింది, నాకు కనువిప్పు కలిగించడానికే ఈ సమస్య నాకు అనుమతించావు. నాకొద్దు ఈ లోకం, నాకొద్దు ఈ ఆశలు, నాకొద్దు నా భోగాలు, నువ్వు కావాలి. ఛాన్స్ ఇవ్వు, నీకోసం బతుకుతా. అర్థమైంది? ఈ బంధాలు, అనుబంధాలు, సౌఖ్యాలు ఇవేవి వద్దు నాకు. ఈ క్షణాన చచ్చిపోతే వీళ్ళెవరు రారుగా నాతో, నీ దగ్గరేగా నేను. కాబట్టి నాకు ఛాన్స్ ఇవ్వు. ఇప్పుడు అర్థమైంది, నాకు ఛాన్స్ ఇవ్వు, స్వస్థపరచు, మరి కొంతకాలం బ్రతకనేవు. అది నీ కోసం బతకనేవు. లేకపోతే లైఫ్ అంతా వేస్ట్ చేసుకొని అక్కడ ఒట్టి చేతులతో ఉండాల్సి వచ్చింది. అట్లా కాకుండా నీ కోసం కొంత చేసి వస్తానయ్యా, ఒక్కసారి నన్ను ముట్టు అను. ఆయనకి ఇష్టమైంది అనుకో, నువ్వు హార్ట్ఫుల్గా అది అడిగావు అనుకో, ఆయన ఒక్కసారి తాకితే చాలు. చెడిపోయిన కిడ్నీలు మళ్ళీ బాగుపడతాయి, చెడిపోయిన గుండె మళ్ళీ బాగుపడితే, చెడిపోయిన లివర్ మళ్ళీ బాగుపడితే, చెడిపోయిన ఊపిరితిత్తులు మళ్ళీ బాగుపడతాయి. బాడీ అంతా నిండిపోయి 4th స్టేజ్ క్యాన్సర్ కూడా వెనక్కి తిరిగితే ఆయన చేస్తాడు. విరిగిపోయినవి అతుక్కుంటాయి, పని చేయని నడుములు పని చేస్తాయి, పని చేయని వెన్నెముక పని చేసిద్ది, బలహీనపడిన మెదడు మళ్ళా లైన్లోకి వచ్చింది, పడిపోయిన కాలు చేయి తిరిగి స్వస్థత పొందుతాయి, తిరిగి లైన్లోకి వస్తాయి. అంతే, ఓకేనా? ప్రతిదీ క్లియర్గా చెప్తున్నా. ఇంత క్లియర్గా చెప్పినా మళ్ళీ మీరు ఆ పాయింట్స్ తీసుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ఓకేనా? రైట్.